తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రిజర్వాయర్లన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. వైరా, పాలేరు రిజర్వాయర్లతో పాటు వాగులు, వంకులు పొంగి పొర్లుతున్నాయి. అయితే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎవరు కూడా సెల్ఫీలు, వీడియోలు వంటి వాటికి రావద్దంటూ హెచ్చరించారు. ఇప్పటికే కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న రిజర్వాయర్లు జలకలను సంతరించుకున్నాయి. ప్రస్తుతం మనం వైరా రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు, వైరా రిజర్వాయర్ నిండు కుండను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తంగా ఈ వైరా రిజర్వాయర్ కింద దాదాపు 35,000 ఎకరాలు సాగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చివరి ఆయకట్టు రైతుకు కూడా నీరు అందే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల కాలంలోనే కృష్ణా గోదావరి కలయికతో ఈ ప్రాంతం అంతా కూడా సీతారామ ఎత్తుపోతుల రాజు కెనాలతో కూడా అనుసంధానం చేయడంతో ఈ ప్రాంతంలో వరద నీరు మొత్తం కూడా వైరా రిజర్వాయర్ చేరుకుంటుంది. అదేవిధంగా పాలేరు రిజర్వాయర్ కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో పాలేరు రిజర్వాయర్ సంబంధించి కూడా దాదాపు 50,000 ఎకరాలు కూడా సాగే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తతగా ఉండాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాలేరు రిజర్వాయర్ తో పాటు పక్కన భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న కిన్నెరసాని ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జలకలను సంతరించుకోవడంతో పాటు కింద దిగువకు మాత్రం 2 గేట్లు ఎత్తి దాదాపు 8,000 క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేశారు. కిన్నెరసాని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేపిస్తున్న పరిస్థితి. పునరావాస కేంద్రాలకు కూడా తరలి వెళ్లాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించి ఒక గేట్ ఎత్తి దాదాపుగా 3,000-4,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇదే విధంగా కురిస్తే భారీ వర్షాలు కొనసాగితే మాత్రం మొత్తం కింద లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది. కిన్నెరసానికి అదేవిధంగా తాలిపేరు ప్రాజెక్టు గేట్లు కూడా పూర్తి స్థాయిలో ఎత్తి దిగువకు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి. రిజర్వాయర్లో గానీ ప్రాజెక్టులో గానీ ఎవరు కూడా చేపలు పట్టడానికి వీల్లేదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్ల దగ్గర కావచ్చు, తాలిపేరు ప్రాజెక్టు, కిన్నెరసాని దగ్గర పూర్తిగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. సెల్ఫీలు, వీడియోలు కోసం వచ్చేవారు ఎవరు కూడా లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో ఎవరు ఉండకూడదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా సెల్ఫీలు, వీడియోలు తీసుకొని ప్రాణాల మీదకు తీసుకొని రాకూడదని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే జలకలను సంతరించుకోవడంతో పూర్తిగా ప్రజలు పెద్ద సంఖ్యలో కూడా రిజర్వాయర్ల దగ్గరికి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే రిజర్వాయర్లు నిండుకుంటను తలపిస్తుండటంతో ఆ ప్రాంతాల ప్రజలు మొత్తం కూడా సుందరంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలను చూసి తరించేందుకు ఆహ్లాదకరమైన వాతావరణంలో వారు ఆ ప్రాంతాలను తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి వచ్చడం ఒక ఎత్తు అయితే ఇక్కడ ప్రాంతాలలో సురక్షితంగా లేకుండా సెల్ఫీలు, వీడియోలో మోజులు పడితే మాత్రం ప్రాణాల మీద తెచ్చుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎవరైనా మొత్తం నిబంధనలను అతిక్రమించిన వారిపైన కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలోనే విధులకు నిర్వహించి వాగులు, వంకలు కూడా అదే స్థాయిలో పొంగి పొర్లుతుండటంతో వాగుల దగ్గర దాటకుండా సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి అదేవిధంగా ములుగు, మహబూబాద్ జిల్లాకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా పూర్తిగా జల దిగ్బంధనంలో కోరుకున్నటువంటి ప్రాంతాలలో సురక్షితంగా ప్రాంతాల తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు మహబూబాద్, బయ్యారానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో పూర్తిగా ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళకు రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఇల్లందు నుంచి అదే మహబూబాద్ ప్రాంతాలకు వస్తున్నటువంటి రాంపురం కావచ్చు, ఇల్లందులపాడుకు సంబంధించిన నామాలపాడు దగ్గర మొత్తం వరదంతా కూడా రోడ్డు మీద చేరిపోవడంతో చెరువులు అలిగిపోతున్న పరిస్థితి. బయారం పెద్ద చెరువు కూడా అలిగిపోయడంతో ఆ ప్రాంతాల లోతట్టు ప్రజలకు దాదాపు 20 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినాయి. అదేవిధంగా జూలూరుపాటుకు సంబంధించిన ప్రాంతాలు ఏదైతున్నాయో దాదాపు జూలూరుపాటుకు సంబంధించిన 15 గ్రామాలు 20 నుంచి 15 గ్రామాలు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కొణిజర్లలో అత్యధికంగా 70 మిల్లీమీటర్ల వర్షపాతం కొణిజర్లలో నమోదైన పరిస్థితి. ఈ ప్రాంతాలకు కూడా మొత్తం నిమ్మవాగుకు సంబంధించినటువంటి వాగు పొంగి పొరలడంతో ఆ ప్రాంతాల్లో దాదాపు 15 గ్రామాలు కూడా రాకపోకలు పూర్తి స్థాయిలో కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అధికారులు మాత్రం చాలా అలర్ట్ ప్రకటించారు. కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఎవరికైనా హెల్ప్ డెస్క్ ద్వారా సమాచారం అందిస్తే వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అదేవిధంగా పోలీసు, రెవెన్యూ, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ కూడా వర్షాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, వైరా రిజర్వాయర్ నుంచి ఖమ్మం.